ओ, 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 योगितवस्तरम् वाजे वाजे हवामहे सखा इन्द्रमूतये सखा इन्द्रमूर्तये ओ ओ तस्मात् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्मात् यजुस् तस्मादजायत तस्मात् यजुस्तस्मादजायत ॐ यस्मादृचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखम् स्कम्भं तं ब्रूहि कथमः स्विदेव सः स्कम्भं तं ब्रूहि कथमः स्विदेव सः ॐ ॐ अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुः सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुः सामलक्षणम् ओ बृहस्पते प्रथमं वाचो अग्रं यत् प्रैरत नामधेयं दधानाः यदेषां श्रेष्ठं यदरिप्रमासीत् प्रेरणा तदेषां निहितं गुहाविः प्रेरणा तदेषां निहितं गुहाविः ॐ शान्ति 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 ओम ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र ओम सर्वधा रक्षका सर्वथा रक्षका
शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक। ओम शाश्वत पिता शाश्वत माता। ओम सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता। जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति। ओम ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु परम गुरु शाश्वत आचार्य परमाचार्य। ओम शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सम्राट विराट विश्वराट ब्रह्मराट स्वराट स्वयंराट शाश्वत राट। ओम ओम शाश्वत न्यायाधीश सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा। ओम ईशा परेशा परमेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजर अमर अभय अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भरता हर्ता प्रलयकर्ता पालनकर्ता। ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम शंभवा ओम प्रभवा ओम उद्भवा ओम विभवा ओम सर्वानुभू ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्राणाधारा प्राणपति प्राणेश्वर प्राणदाता जीवनेश्वर जीवनदाता जीवनपति जन्मदाता। ओम सकल दुख विनाशक समस्त शांति निराश निर्मूलक संकट मोचक सकल क्लेश नाशक सत्यचित अनंत आनंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा। ओम ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ। ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా విశ్వ బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా సుమ్నార్థులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా
అన్వేషణ అవసరం. అన్వేషణ కావాలి. ఉదయం లేవగానే అన్ని అన్వేషిస్తున్నాయి. కానీ అన్వేషణ కంటే ముందు పరమాత్మ ఉపాసన కూడా చేస్తున్నాయి. పక్షులను గమనిస్తే తెలుస్తుంది. ఆహార అన్వేషణే ముఖ్యం. వాటికి గూటిని వదిలి ఆహారం కోసం బయటకు వెళుతాయి. ముందుగా పక్షుల రవలులు మనకు వినిపిస్తాయి. లేవగానే పరిగెత్తడం కాదు, కొద్దిసేపు అరుస్తాయి. అది అరుపు కాదు, ప్రార్థన, ఈశ్వర జపం చేస్తాయి. మనం గమనిస్తే తెలుస్తుంది వాటి జీవన శైలి. అన్వేషణ అవసరమే, తెలుసుకోవడం అవసరమే, జిజ్ఞాస అవసరమే. దానికి ఆలోచన కావాలి, సంకల్పం కావాలి, బలం కావాలి. బలం కావాలంటే అన్నం కావాలి. అన్నం ఒకటే సరిపోదు. కేవలం అన్నం కొరకే జీవించడం లేదు. మన జీవనం అన్నం కొరకు మాత్రమే కాదు. మనం గమనిస్తే తెలుస్తుంది కేవలం అన్నం మాత్రం సరిపోదు. అన్నం ఎక్కడ ఉంటుంది? అన్నం ఉండాలంటే భూమి ఉండాలి. భూమి ఉండాలంటే నీరు ఉండాలి. నీరు ఒకటి ఉంటే సరిపోదు. అగ్ని ఉండాలి, వాయువు ఉండాలి, ఆకాశం ఉండాలి. ఆకాశానికి అవకాశం ఉండాలి. దానికి ఆధారం ఉండాలి. ఆధారం, సర్వాధారం, మూలాధారం, ఆది ఆధారం పరమిత పరమాత్మయే. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే జీవనం అర్థమవుతుంది. యాస్కముని నిఘంటువులో ఒక క్రమాన్ని ఇవ్వడం జరిగింది, ఒక క్రమ పద్ధతి. అది గమనిస్తే మనకు తెలుస్తుంది. ముందు పృథ్వీ నామాల గురించి, భూమి గురించి, తర్వాత హిరణ్యం గురించి, అంతరిక్షము సాధారణ నామాలు, రశ్మి నామాలు, దిశలు, రాత్రి, ఉష, అహర్నామాలు, మేఘనామాలు, వాంగ్నామాలు, ఉదకనామాలు, నదీనామాలు, అశ్వనామాలు, ఇలా ఒక క్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమ పద్ధతిలో కొన్ని శబ్దాలు తీసుకోవడం జరిగింది. శబ్దాల సమూహం నిఘంటు. ఇది కోశం. నిఘంటవ అంటారు. నిఘంటు వేద అర్థాన్ని, సరైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి యాస్క మహర్షి ఒక దారి చూపడం జరిగింది, ఒక క్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అలా వెళుతుంటే కర్మ చేయాలి. ఆ కర్మ చేస్తూ మనం ఎవరు కర్మ చేయాలి, ఏ పక్షి, ఏ పశు అన్నప్పుడు మనుషుల గురించి చెప్పండి. మనుష్యనామ. ఆ క్రమంలో అన్ననామ, అన్నం కంటే ముందు కాంతి కర్మ గురించి చెప్పడం జరిగింది. అన్నం కావాలి, అన్నం తింటేనే బలం వస్తుంది. దాని తర్వాత అన్నం తినడం అవసరం. అందుకే అన్ననామాల తర్వాత అక్తి కర్మల గురించి, ఎలా భక్షణ చేయాలి, ఎలా తినాలి, తింటే బలం వస్తుంది. బలనామాలు, బలంతో ప్రయత్నం చేస్తాం. ధననామాలు, బలము, ధనము. ధనం అంటే ఏమిటి అంటే గోనామాలు. ధనం అంటే గోవులే. ధనం కొరకు, గోవుల కొరకే మనం ప్రయత్నం చేస్తాం, కోపగించుకుంటాం. క్రుద్యతి కర్మ అని చెప్పేసి క్రోధనామాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే జీవనం అర్థమవుతుంది. ఇదంతా కూడా వేదం ఉన్నటువంటి క్రమమే. వేద కర్మయే నిజమైన కర్మ, అసలు కర్మ ఇది. ఉత్తమ కర్మలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉత్తమ కర్మలు ఏమిటి, ఎలా తెలుస్తుంది? ఏది ఉత్తమ కర్మ? మహర్షి దయానంద సరస్వతి గారు యజుర్వేద భాష్యం రాసేటప్పుడు ముందుగానే చెప్పడం జరిగింది. అథ ఉత్తమ కర్మ సిద్ధ్యార్థం ఈశ్వర ప్రార్థనీయ ఇది ఉపదిశ్యతే అని ప్రారంభించడం జరిగింది. యజుర్వేద భాష్యం మొదటి మంత్రానికి, యజుర్వేదం ప్రథమ అధ్యాయంలో
మొదటి మంత్రం ఓం ఇషేత్తూర్జయత్వా వాయవస్థ దేవో వహ సవిత ప్రార్పయత్ శ్రేష్టతమాయ కర్మణ. శ్రేష్టతమాయ కర్మ, ఇక్కడ కర్మణ అంటే కర్మనే అవుతుంది. శ్రేష్టతమాయ కర్మనే ఆప్యాయధ్వం 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 అగ్నియా ఇంద్రాయ భాగం ప్రజావతీ అనమేవ అయక్ష్మ మా వహ స్థేన ఈశత మాఘ శంసో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీర్ యజమానస్య పశూన్ పాహి. పశువులను రక్షించాలి. ఏ పశువులు? పశువులు అంటే కూడా చెప్పడం జరిగింది. పశువులు అంటే పశువులు అంటే ప్రజలు. పశువులు అంటే కేవలం ఆవులు మాత్రమే కాదు. గో అశ్వ హస్తి ఆదీన్ శ్రేయ ప్రజావా శ్రీరిహి పశవ ప్రజావై పశవ. శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి ప్రమాణంతో ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి గారు భాష్యం రాయడం జరిగింది. నిఘంటు నిరుక్తం ప్రమాణంతో ఇష అనేది నిఘంటువులో అన్న నామాల్లో చెప్పడం జరిగింది. నిఘంటు అన్నం దానికి చాలా పేర్లు ఉన్నాయి. 20 పేర్లు ఉన్నాయి అన్నం అంటే. అంధః వాజః పయః ప్రయః పృక్షః పితుః వయః సుతః సినం అవః క్షు ధాసి ఇరా ఏళా ఇషం ఊర్క్ రసః స్వధా అర్కః క్షద్మ నేమః ససం నమః. నమ అంటే కూడా అన్నమే. ఆయుః సూనృత బ్రహ్మ వర్చః కీలాలం యశ ఇది 28 ఇది 28 అని చెప్పడం జరిగింది. నిజానికి 29 కూడా మరొకటి చెప్పడం జరిగింది. అందులో అన్నం 28 చెప్పేసి అన్నప్పుడు కూడా 29 కూడా ఉన్నాయి. అది వయ అనే ఒకటి, వయ అని శబ్దం. ఈ రకంగా అన్నం గురించి మొదలు అన్నమే కావాలి నిజానికి. అందుకే ఈ మంత్రంలో ఇష అనే శబ్దంతో ప్రారంభించడం జరిగింది. కర్మ చేయాలంటే బలం కావాలి, బలం కావాలంటే ఇష కావాలి. కేవలం అన్నం మాత్రం తింటే సరిపోదు, అన్నం ఒకటి సరిపోదు. అందుకే ఇష అనే శబ్దంలోనే మరొక అర్థం విజ్ఞానం అనే అర్థం. వివేక జ్ఞానం, విశేష జ్ఞానం కూడా అవసరం. ప్రతి పదార్థం గురించి మనం ఏది అన్నం తింటున్నామో అన్నం మనకు అవసరం. అన్ని అన్నాలు అనుకూలం కాదు, అందరి అన్నం ఒకటి కాదు. మనకి అన్నం అవసరం అనే అర్థాన్ని ఈశాన్య శబ్దంతో చెప్పడం జరిగింది. అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, అందులో మనకు సమీక్ష చేసుకోవాలి. నిత్యం హితాహార విహార సేవి సమీక్షకారి. ఆరోగ్యం ఉండాలంటే సమీక్ష, అది నాకు అనుకూలమా కాదా అని ఈక్ష, సరైన ఈక్ష చేసుకోవాలి. ఇది అన్నం గురించి కేవలం ఒక శబ్దంతో. అన్నం తింటే ఏమొస్తుంది? మనకు శక్తి కావాలి. అందుకే ఊర్జ. ఓం ఇషేత్ ఊర్జయత్వ వాయవస్థ దేవోవ. ఒక్కొక్క శబ్దంలో మన జీవనం కనిపిస్తుంది. ఈ క్రమాన్ని గమనిస్తే నిఘంటులో ఉన్నటువంటి ఆ క్రమం కూడా ఇందులో తెలుస్తుంది. వేదము మొదలు పరమపిత పరమాత్మ యొక్క వాణి ఉపదేశం, ఆదేశం వేదం. వేదంలో ఉన్నటువంటి క్రమాన్ని, నియమాలను అర్థం చేసుకొని ఋషులు మహర్షులు ఇందులో నియమాలు ఏమిటి, క్రమం ఏమిటో ఆ క్రమాన్ని వారి వ్యాఖ్యానాల్లో, భాషల్లో పొందుపరచడం జరుగుతుంది. అందుకే ఋషుల మహర్షులు కూడా అందరూ కూడా వేదం అనుసరించిన వారు. వేదానికంటే దూరంగా, విడిగా, విరుద్ధంగా ఎవరు ఏమి చెప్పడానికి సాహసించలేదు. వేదమే ఆధారం. అందుకే మన ఊరికే మాట్లాడితే సరిపోదు, ఉపదేశాలు వింటే అంటే సరిపోదు. కర్మ చేయాలి, ఉత్తమ కర్మలు చేయాలి. ఉత్తమ కర్మలు ఎక్కడున్నాయి? శ్రేష్ఠతమాయ కర్మన ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. శ్రేష్ఠ కర్మలే
శ్రేష్ఠ కర్మలు ఏమిటి, దేని శ్రేష్ఠ కర్మ అంటారు, ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. పరమపిత పరమాత్మ చెప్పినవే శ్రేష్ఠ కర్మలు. అందుకే మనం ఈ యజుర్వేదం అనేది మన ఆచరణను సరిచేసేది. ఉత్తమ కర్మలు ఏమిటో, ఉత్తమ కర్మ సిద్ధ్యార్థం ఈశ్వర ప్రార్థనీయ. ఉత్తమ కర్మల సిద్ధి కొరకు ఈశ్వరుని ప్రార్థించాలి. ఈశ్వరుడే ప్రార్థనీయుడు, పూజనీయుడు. ఇది ఉపదిశ్యతని ప్రారంభించడం జరిగింది. ఈ మంత్రం యొక్క ఋషి ఇషేత్వ ఇతి అస్య ఇషేత్వే ఇత్యస్య పరమేష్ఠి ప్రజాపతి ఋషి. పరమేష్ఠి ప్రజాపతి ఋషి సవితా దేవత. ఇష ఇతి చేత్వ ఇతి ఆరభ్య భాగ పర్యంతం అంటే ఇక్కడ మంత్రంలో భాగం అంతవరకు ఒక ఛందస్సు, స్వరాడ బృహతి ఛందస్సు, మధ్యమ స్వరం. తర్వాత భాగం తర్వాత ప్రజాపతి అనమీవ, అక్కడి నుంచి మరొక ఛందస్సు చెప్పడం జరిగింది. అగ్రే సర్వస్య బ్రాహ్మ్య ఉష్ణిక్ ఛంద ప్రజాపతి రణమేవస్య, అక్కడి నుంచి బ్రాహ్మ్య ఉష్ణిక్ ఛందస్సు, 2 ఛందస్సులు ఉన్నాయి. స్వరము అక్కడి నుంచి రిషభ స్వరం, 2 స్వరాలు 2 ఛందస్సులు. ఈ మంత్రం యొక్క విశేషత ఇది. ఈ మంత్రం నిజానికి ఏకవాక్యం కనిపిస్తుంది. ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్థా దేవో వహ సవితా ప్రార్పయత శ్రేష్ఠతమాయ కర్మణ. ఏదైతే మంత్రం ఉందో అది ఒకే పంక్తి ఉంది. మనం 2 పంక్తులు కనిపించవు. అంటే కొందరు ఏకశ్వాసలోనే మంత్రోచ్చరణ చేస్తారు. ఇప్పుడు మంత్రోచ్చరణ గురించి మనం ఒకసారి చూద్దాం. మంత్రోచ్చరణ చేస్తుంది ఈరోజు. ऋषेत्वोर्जेत्वा वायवस्था देवो सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमघ्न्या इन्द्राय भागम् प्रजाकीरणमीवा अयक्ष्मा मावस्तेन ईशत माघशंसो ध्रुवा अस्मिन् गोपातो स्यात् बह्वीर्यजमानस्य पशून् ఇందులో మనకు చాలా స్పష్టంగా ఋషి పేరు పరమేష్ఠి ప్రజాపతి ఋషి. ఈ విషయంలో పునాది కోశంలో కూడా శబ్దం ఉంది. పరమే కిత్ అనే ధాతు. పరమే పరమేష్ఠి కాబట్టి స్థా ధాతు వస్తుంది. పరమే అంటే ఉత్తమ వ్యవహారే, పరమే ఉత్తమే వ్యవహారే తిష్టతి ఇతి పరమేష్ఠి. సర్వేషాం పితామహ ఈశ్వరోవా. ఈ విధంగా పరమేష్ఠి శబ్దం గురించి కూడా ఉనాది కోశంలో పాణి మహర్షి పొందుపరచడం జరిగింది. స్థా అదే స్థి, ఇక్కడ తిష్టతి ఇది. ఎందులో తిష్టతి, ఎందులో ఏ వ్యవహారంలో అంటే ఉత్తమే వ్యవహారే, పరమే ఉత్తమే వ్యవహారే తిష్టతి ఇది పరమేష్ఠి. పరమేష్ఠి ప్రజాపతి ఋషి వ్యక్తి కాదు. మంత్రాలపైన మనకు ఋషుల పేర్లు వస్తాయి. ఆ ఋషి శరీరధారి ఋషి కాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఈ మంత్రం యొక్క
ఋషి పేరే పరమేష్ఠి ప్రజాపతి ఋషి. పరపిత పరమాత్మ యొక్క నామమే పరమేష్ఠి ప్రజాపతి. అంటే పరమ ఉత్తమ వ్యవహారాల్లో మనం తిష్టతి, ఉత్తమ వ్యవహారాల్లో ఉండాలి. ఉత్తమ వ్యవహారాలు ఏమిటి అనే విషయంలో ఏమిటో చెప్పడం జరిగింది వేదం. ఉత్తమ వ్యవహారం అది, ఆ ఉత్తమ వ్యవహారాల గురించి మనకు యజుర్వేదం బోధిస్తుంది. కాబట్టి యజుర్వేదం అధ్యయనం చేయకుండా జీవనం అధ్యయనం చేసినట్టు కాదు. ఊరికే జీవించడం అవుతుంది. కానీ పక్షులు ఈ ఉత్తమ వ్యవహారాలు చేస్తాయి, పరమేష్టి వ్యవహారాలు చేస్తాయి. ఉత్తమ వ్యవహారాల్లో అవి స్థిరమై ఉంటాయి. తిష్టతి ఉత్తమే పరమే ఉత్తమే వ్యవహారే తిష్టతి. ఈ విధంగా ఋషి పేరు గాని, దేవత పేరు, దేవత సవిత, ఇంకా మనకు సవిత శబ్దం కూడా వస్తుంది. వాయవస్థ దేవోవా తర్వాత సవిత ప్రార్పయతు, సవిత శబ్దం కూడా. ఇలా గమనిస్తే ఈ మంత్రములో ఒక మంత్రము చాలు అనిపిస్తుంది. మనం జీవించడానికి, తెలుసుకోవడానికి, ధరించడానికి, ఈ మానవ జన్మను సార్థక చేసుకోవడానికి ఈ యొక్క మంత్రం, ఆ మంత్రం ఉన్నటువంటి శబ్దాలను అర్థం చేసుకొని వ్యవహారం చేస్తే, ఆచరిస్తే చాలు, సరిపోతుంది అనిపిస్తుంది. నిజానికి ఏ వేద మంత్రమైనా అంతే. ఆ మంత్రం ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకుని గనక మనం ఆచరిస్తే జీవనం సార్థకం అనిపిస్తుంది. అది గాయత్రి మంత్రం కావచ్చు, విశ్వాని దేవ సవితర్ దురితాన్ని పరాస్వ, లేదు భద్రం తన్నాస్వ, ఏ మంత్రాన్ని తీసుకున్నా ఈ యజుర్వేదం యొక్క భూమిక ఇది. ఈ మంత్రం యజుర్వేదం యొక్క సారమంతా కూడా మనకు చివరి అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. వేదాంతం, వేదం యొక్క సారం, వేదం యొక్క అంతం, సిద్ధాంతం, చివరికి అంతంలో సిద్ధించేది సిద్ధాంతం, అంతంలో రుజువయ్యేది సిద్ధాంతం. అంతం సిద్ధం, సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంతా ఈ మంత్రములో నిక్షిప్తం చేసి గూఢార్థాలను పెట్టడం జరిగింది పరమాత్మ. ఒక్కొక్క శబ్దాన్ని మనం విడదీసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే అవును అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అవసరమే కదా, అన్నం అవసరమే కదా. అన్నం లేకుండా ఉంటే బలం ఎలా వస్తుంది? అందుకే నిఘంటులో కూడా అన్నం తర్వాత బలం గురించి, వెంటనే బలం గురించి చెప్పలేదు. అన్నం తర్వాత అత్తి కర్మ అంటే ఎలా తినాలి, ఎలా భుజించాలని నిఘంటులో కూడా ఒక క్రమం ఉంది. యాస్క మహర్షి ప్రయత్నం అది. ఇందులో ఓం ఇషేత్వోర్జత్వ, ఇష మహర్షి యొక్క అర్థం చూద్దాం ఒకసారి. ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలను విడగొట్టుకొని చూస్తే ఇషే త్వా ఊర్జే త్వా వాయవః స్థ దేవః వః సవిత ప్ర అర్పయతు శ్రేష్ఠతమాయ ఇది శ్రేష్ఠతమాయ కర్మణే ఆ ప్యాయధ్వం అగ్న్యాః ఇంద్రాయ భాగం ప్రజావతీః ఇతి ప్రజావతీః అనమీవాః అయక్ష్మాః మా వః స్తేనః ఈషత మా అఘశంసః ఇతి అఘశంసః ధ్రువాః అస్మిన్ గోపతౌ ఇతి గోపతౌ స్యాత్ బహ్వీః యజమానస్య పశూన్ పాహి. ఇవి శబ్దాలు. మహర్షి యొక్క శైలిది. మంత్రం చెప్పి మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను పదాలను ఛేదించడం, విడగొట్టి సంధి విచ్ఛేదం చేసి రాయడం జరిగింది. ఈ శబ్దాలకు సంస్కృతంలో అర్థం, ప్రతి పదానికి అర్థం, శబ్దార్థం. ఇషే అన్న విజ్ఞానయోః ప్రాప్తయే, ఇషం ఇతి అన్ననామసు పఠితం నిఘంటు, ఇషతి ఇతి గతికర్మసు పఠితం,
గతి అనే దానికి కూడా గతి కర్మ అనే అందులో కూడా ఈశాన్య శబ్దం వస్తుంది. అక్కడ గతి గతి అంటే గమనం, మరొక అర్థం జ్ఞానం, మరొక అర్థం ప్రాప్తి. ఈశ అంటే జ్ఞానం అని అర్థం. అందుకే మహర్షి అన్న విజ్ఞాన యోహో ప్రాప్తి, అన్న విజ్ఞానం యొక్క ప్రాప్తి కొరకు ఇషే చతుర్థి విభక్తి ఏకవచనం. ఇషం కొరకు త్వా హే పరంపిత పరమాత్మ నీ ఉపాసన చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాం ప్రభు, మాకు ఇషం కావాలి, ఇషమే అవసరం, అన్నం కావాలి, విజ్ఞానం కావాలి అనే ఉద్దేశంతో ఆ ధాతు ఏమిటో కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రత్యయం ఏమిటో వ్యాకరణ నియమం. అస్మాత్ ధాతో క్రిపి కృతే పదం విద్యతి. ఏం చేస్తే పదం వస్తుందో చెప్పడం జరిగింది. తర్వాత త్వ విజ్ఞాన స్వరూపం పరమేశ్వరం. ఇక్కడ త్వ అంటే భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. హే పరంపిత పరమాత్మ త్వ నిన్ను ప్రార్థిస్తున్నాము, ఇషం కొరకు అన్న విజ్ఞానం కొరకు, అన్నం కొరకు మరియు విజ్ఞానం కొరకు. ఎందుకంటే నీవు విజ్ఞాన స్వరూపము, విజ్ఞాన స్వరూపం పరమేశ్వరం. ఊర్జే పరాక్రమ ఉత్తమ ఉత్తమ రసలాభాయ. ఆ ఇషము ఆ అన్నము పరాక్రమం కొరకు, పరాక్రమం కాకుండా ఉత్తమ రసలాభం కొరకు. ఉగ్రస ఊర్జ, ఊర్జ అంటే శక్తి. పరాక్రమం పరాక్రమ ఉత్తమ రసలాభాయ, పరాక్రమ ఉత్తమ రసలాభం కొరకు ఉగ్రస. శతపథ బ్రాహ్మణములో ఉగ్రస అని చెప్పడం జరిగింది. త్వా హే పరంపిత పరమాత్మ నీవు అనంత పరాక్రమ ఆనంద రసఘనం. ఎందుకంటే మేము కోరుతున్నది ఊర్జ, రసలాభం, ఉత్తమ రసలాభం కొరకు, పరాక్రమం కొరకు. ఎందుకంటే నీలో ఆ పరాక్రమం ఉంది, అనంత పరాక్రమం ఉంది, ఆనందమైన రసం ఉంది. కేవలం కొంచెం కొంచెం కాదు, ఒకవైపు కాదు, ఘనం. ఎక్కడ చూసినా ఆనందమే ఆనందం. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ సమయమైనా ఏ కాలమైనా సదా ఆనంద రసమే, సర్వత్ర ఆనంద రసమే. అనంత పరాక్రమ ఆనంద రస ఘనం అయినటువంటి పరంపిత పరమాత్మ నిన్ను ప్రార్థిస్తున్నాం. వాయవ సర్వక్రియా ప్రాప్తి హేతవ. ఇక్కడ వాయువు అంటే అన్ని క్రియలు కూడా వస్తాయి, సర్వక్రియలు. వాయువు కూడా ఎన్నో నామాలు. వాయువు అంటే నిజానికి బలం, బలవాన్ వాయువు. వాయువుకు ఉన్నంత బలం అది దేనికి ఉన్నది. పరంపిత పరమాత్మ పేరు వాయువు కూడా, వాయువు. అందుకే ఆ వాయువును కూడా అంత బలాన్ని మేము కోరుకుంటున్నాం. దీని అర్థాలు హిందీలో కూడా చెప్పడం జరిగింది. సర్వక్రియా ప్రాప్తి హేతవ. అన్ని క్రియలు అంటే అన్ని శుభక్రియలు. సర్వక్రియా ప్రాప్తి హేతవ, అన్ని క్రియల ప్రాప్తి కొరకు నీవే కారణం. వాయువు యొక్క ముఖ్య గుణం స్పర్శ గుణం. స్పర్శవాన్ వాయు, వైశేషిక దర్శనంలో మనం చెప్పుకుంటాం. వాయులో స్పర్శ గుణం ఉంటుంది. స్పర్శ గుణ భౌతికా ప్రాణాదయ. వాయువు అంటే ఈ భౌతిక ప్రాణాలు కూడా, శ్వాస ఏదైతే తీసుకుంటున్నామో, ప్రాణపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ క్రికట దేవదత్త ధనంజయ, ఈ భౌతిక ప్రాణాలు కూడా భౌతికా ప్రాణాదయ. వాయురితి పదనామసు పఠితం. నిఘంటులో ఈ పదనామాల దాంట్లో వాయువు గురించి చెప్పడం జరిగింది. ఈ పదం అనేన ప్రాప్తి సాధక వాయవో గృహ్యతే. వాయు గతిగంధనయో ఇది అస్మాత్ వివాప. వాయు అంటే ధాతు, వా గతిగంధనం. గతి గంధనం, వాయు ద్వారా మనం వాసన తీసుకోగలుగుతాం. వాసన వస్తుంది, గంధం వస్తుంది. అది సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు. వాయు ద్వారానే ప్రయాణం చేస్తుంది. గతి గంధనయో ఇది అస్మాత్
వాపః అనే ఈ ఉనాది కోశమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అనేన అపి ఉక్తార్థో గృహ్యతే. ఈ రకంగా ఇక్కడ ఏదైతే యుక్తమైనటువంటి అర్థం ఉందో ఆ విషయం ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని తీసుకోవాలి. అంటే నిఘంటువు, నిరుక్తము, ఉనాది కోశము, శతపథ బ్రాహ్మణం, ఇతర బ్రాహ్మణ గ్రంథాలు, ఋషికృత గ్రంథాల ఆధారంగా మహర్షి ప్రమాణపూర్వకంగా భాషను రాయడం జరిగింది. ఈ కలియుగంలోనే మొదటి ప్రయత్నం ఇది, వేదాలకు భాష రాయడం అనేది ఋషుల యొక్క శైలితో. అంతకుముందు రాసిన వారు ఎందరు ఉన్నారు, ఊవతుడు, మహిళుడు, రావణుడు, ఇంకెందరెందరు ఉన్నారు, సాయనాచార్యుడు. ఈ విధంగా యోగాభ్యాసి అయి, సాధకుడై, వేద విద్వాంసుడై, వ్యాకరణాచార్యుడై, నిరుక్త నిఘంటులన్నీ కూడా అధ్యయనం చేసి తనదంటూ ఏమీ లేకుండా సమర్పణ భావనతో ఋషుల మహర్షుల యొక్క ప్రాచీన ఋషుల మహర్షుల యొక్క శైలిని అర్థం చేసుకుని అదే శైలితో వ్రాయడం జరిగింది. ఈ కలియుగంలో మొదటిసారి మహర్షి దయానంద సరస్వతి గారు అటువంటి వేద భాష్యమును మనం అధ్యయనం చేస్తున్నాము. ఇది మన అదృష్టం, మన పూర్వజన్మ, ఈ జన్మ సుకృతం తపస్సు యొక్క ఫలం ఇది. తర్వాత స్థ అంటే ఉన్నాయి అని అర్థం వస్తుంది. ఇక్కడ స్థ అంటే నీవు ఉన్నావు అనే అర్థం వస్తుంది, మీరున్నారని అర్థం. కానీ ఇక్కడ పురుష వ్యత్యయం చేసి చెప్పడం జరుగుతుంది. అంటే తమరని కాకుండా ఇలా ఉంటుందని చెప్పడానికి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష వ్యాకరణంలో వస్తాయి. మన ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నట్టుగా ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ ఇక్కడ ప్రథమ పురుష, సెకండ్ పర్సన్ అంటే మధ్యమ పురుష, ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్లో అయితే ఇక్కడ ఉత్తమ పురుషుడు. అంటే ముందు తన గురించి కాకుండా ఎదుటివారి గురించి కాకుండా అక్కడ లేని వారి గురించి ఆలోచించి చేసేవాడే ఉత్తమ పురుషుడు అవుతాడు. అందుకే ప్రథమ పురుష ఎవరు? నేను నీవు కాకుండా ఇతరులు, నేను నీవు కాకుండా మరొకరు, వారి గురించి ఆలోచించాలి, వారి హితం గురించి ఆలోచించేవాడు వాడు ఉత్తమ పురుషుడు అవుతాడు. ముందు వారు, తర్వాత నీవు, తర్వాత నేను, అలా ఈ రకంగా ఇక్కడ పురుష వ్యత్యయం చేయడం జరిగింది. పురుష వ్యత్యయం అంటే ప్రథమ పురుష ఉన్నదాన్ని మధ్యం పురుష చేయడం జరిగింది. నిజానికి ఇక్కడ ఉంది స్థానం మధ్యం పురుష, దాన్ని మార్చి సంతి, ఉంటాయి, ఉన్నాయి అని చెప్పడానికి అర్థం మార్చి చెప్పడం జరిగింది. ఇది ఒక శైలి. అంటే ముందు భక్తుడు పరమిత పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థించేటప్పుడు అర్థం చేసుకోవడానికి ఈ పురుష వ్యత్యయం చేస్తాడు. మధ్యం పురుషుడు అంటే ప్రథమ పురుష లేదా ఉత్తమ పురుషాల మార్చి అర్థం కొరకు మార్చుకొని అర్థం చేసుకోవడం అనేది ఒక శైలి, ఋషుల యొక్క శైలి. తర్వాత దేవా సర్వేషాం సుఖనాం దాత, సుఖానాం అన్ని సుఖాల యొక్క, సర్వేషాం సుఖానాం దాత, సర్వ విద్యాది ద్యోతక, అన్ని విద్యల ద్యోతకమైనటువంటి పరపిత పరమాత్మ, అన్ని సుఖాలను ఇచ్చేవాడు పరపిత పరమాత్మ. దేవ మనం నిరుక్తంలో అర్థం చేసుకుంటే దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యోస్థానే భవతీతివా. దేవ అన్ని సుఖాలను ఇచ్చేవాడు, దాత పరమిత పరమాత్మ. దేవుడు అంటేనే ఇచ్చేవాడు, దాత. ఏ దాత? సర్వ విద్య, అన్ని విద్యలను ఇచ్చేటువంటి ద్యోతకుడు. దేవంటే ద్యోతనాథం అని కూడా అన్నాడు, వెలిగించేవాడు, వెలుగునిచ్చేవాడు, ప్రకటింపజేసేవాడు, వ్యక్తం చేసేవాడు పరమిత పరమాత్మ. దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యూస్థానో భవతీతివా. యో దేవ సా దేవత. దేవ అన్న దేవత అన్న ఒకటే కాబట్టి యో దేవ సా దేవ, దేవయే దేవుడే దేవత. యో దేవ సా దేవత నిరుక్తంలో వస్తుంది. వహ యుష్మాకం, మీ అందరి యొక్క అర్థం ఇక్కడ తీసుకోవడం జరిగింది. వహ అంటే సవిత, సర్వ జగదుత్పాదక,
సవిత అనే శబ్దానికి అర్థం రాయడం జరుగుతుంది మహర్షి దయానంద సరస్వతి గారు. సర్వ జగదుత్పాదక సకలైశ్వర్యవాన్ జగదీశ్వర. సవిత అంటే సర్వ జగత్ ఉత్పాదకుడు, జనకుడు, జనని కూడా, సవిత ప్రసవిత, ప్రసవించేవాడు, జన్మనిచ్చేవాడు, పుట్టుకనిచ్చేవాడు, నిర్మాణం చేసేవాడు, నిర్మాత, జనకుడు, సర్వ జగదుత్పాదకుడు. సర్వ జగత్తులో ఉన్నటువంటి అన్ని పదార్థాలను ఉత్పన్నం చేసేవాడు, ఉత్పాదకుడు. అంతేకాదు సకల ఐశ్వర్యవంతుడు. సవిత అంటే ఐశ్వర్యం కూడా. అటువంటి పరపిత పరమాత్మ జగదీశ్వర. ఏ జగదీశ్వర, నీవే, అంతా నీవే. ప్రార్పయతు అంటే ప్రకృష్టతయ, సంయోజయతు, అర్పయతు ప్రకృష్టంగా సంయోజన చేయండి. అంటే ఏది కలిపితే ఏం జరుగుతుందో, ఏ కణాలను, ఏ అణువులను, పరమాణువులను ఎంత కలిపితే, ఏ అనుపాతంలో కలిపితే ఏం వస్తుందో అది పరమిత పరమాత్మ తెలుసు. యోజన చేసేవాడు, సంయోజన చేసేవాడు, కలిపేవాడు, సంయోజకుడు. శ్రేష్టతమాయ అతిశయేన ప్రశస్త, సో అతిశయిత తస్మై యజ్ఞాయ. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే అతిశయేన ప్రశస్త, అతిశయం చాలా అత్యధికంగా ప్రశస్తమైనటువంటి కర్మ అవుతుందో ఆ కర్మ ఏమిటి? యజ్ఞం. శ్రేష్టతమాయ అంటే తస్మై యజ్ఞ, అటువంటి యజ్ఞం కొరకు, అటువంటి యజ్ఞ కర్మల కొరకు, కర్మనే శ్రేష్టతమాయ కర్మనే. కర్తు యోగ్యత్వేన సర్వోపకారార్థాయ. యజ్ఞకర్మ ఎటువంటిదంటే సర్వ ఉపకారార్థం కొరకు, అందరి ఉపకారం కొరకు చేసేది కర్మ, యజ్ఞకర్మ. పరోపకారం చేయడంలో అందరూ ప్రశస్తమైనటువంటి అతిశయ కర్మ, దాన్ని మించినటువంటి కర్మ మరొకటి లేదు. పరోపకారం, ప్రతి పరోపకారం నిజానికి యజ్ఞమే. ప్రతి పరోపకార కర్మ యజ్ఞమే. కానీ అతిశయంగా ఉండాలి, ప్రకృష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి కర్మ యజ్ఞకర్మ. ఆప్యాయధ్వం, ఆప్యాయమహే అంటే ఆ కర్మ ప్రాప్తి కొరకు మేము పొందాలి, అటువంటి బలం మాకు కావాలి. ఎందుకంటే మేము రక్షించుకోవాలి, మా గోవులను రక్షించుకోవాలి, మా పిల్లలను రక్షించుకోవాలి, మా ఇంద్రియాలను రక్షించుకోవాలి. అంతేకాకుండా పృథివీ ఆదయ, ఈ పంచ మహాభూతాలను, ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఏ ప్రదూషణం కాకుండా, ఏ కాలుష్యం కాకుండా మేము కాపాడుకోవాలి. అగ్ని అంటే ఈ శబ్దం వస్తుంది. అంటే వర్ధయుతం అర్హ, మహర్షి యొక్క అర్థం ఇది. అగ్ని అంటే చంపదగనది, చంపకూడనిది, బాధ పెట్టకూడదు, నష్టం చేయకూడదని అర్థం వస్తుంది. అందుకే గోను అగ్ని అంటారు. అగ్నియాహ హనధాతు. ఘన అంటే చంపడం, కొట్టడం, బాధ పెట్టడం, పీడించడం. కేవలం ఆవులు మాత్రమే కాదు, అన్ని పశువులు కూడా. అగ్నియా వర్ధయితం అర్హ, వర్ధనం చేయాలి, సంవర్ధనం చేయాలి, పశు సంవర్ధన చేయాలి. అందులో ఆవులు, మేకలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ వస్తాయి, జంతువులన్నీ, పక్షులన్నీ వస్తాయి. జంతు ప్రేమ అంత వస్తుంది. అంతేకాదు అగ్ని అంటే కేవలం గుర్రాలు, ఆవులు, మేకలు ఇవే కాదు. గావహ ఇంద్రియాన్ని, మన ఇంద్రియాలను కూడా బాధ పెట్టుకోకూడదు, ఇంద్రియాలను నష్టం చేసుకోకూడదు. మనం అధికంగా చూసి, అధికంగా విని, అధికంగా మాట్లాడి, అనవసరంగా తిని చేసి మన ఇంద్రియాలు, మన మనసు కూడా ఇంద్రియం కాబట్టి అది కూడా గోకే. మనసును బాధ పెట్టుకోకూడదు, అది కూడా అగ్ని అని. ఇంద్రియాన్ని పృథివీ ఆదయ పశవ, పృథివీ మొదలగు అన్ని కూడా, తర్వాత పశువులన్నీ కూడా, ఇవన్నీ కూడా పశువులే. అగ్ని అయితే గోనామాసు పఠితం. నిఘంటులో గోల గురించి చెప్పేటప్పుడు అందులో వస్తుంది. ఆరంభంలోనే ఈ పృథివీ, హిరణ్యనామ, అంతరిక్షనామ అని చెప్పేసి ఆ క్రమంలోనే వస్తుంది గోనామాలు. ఆవు గురించి కూడా గోనామాలు. ఎప్పుడైతే మనం అన్ననామాలు, అతికర్మ, బలనామ, ధననామ అన్న తర్వాత గోనామాలు వస్తాయి. 11వ క్రమంలో 11వ గోనామాలు. అందులో అగ్ని అనే శబ్దం కూడా వస్తుంది. గోనామ గమనిస్తే
బలం తర్వాత ధనం, ధనం తర్వాత గోనామాలు. అగ్నియా, ఉస్రా, ఉస్రియా, అహి, మహి, అదితి, ఈళ, జగతి, శక్వరి ఇది నవ గోనామాని. ఇందులో అగ్ని ఉంది, జగతి, ఈళ, శక్వరి, అహి, మహి, ఇవన్నీ కూడా ఎంత గమనిస్తే మహర్షి నిఘంటువు, నిరుక్తము, బ్రాహ్మణ గ్రంథాలను ఆధారం చేసుకొని ఈ భాషను రాయడం జరిగింది. దీన్ని ఇంకా గమనిస్తే సమాజం ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, ప్రపంచం ఎలా ఉండాలి, దేన్ని కాపాడుకోవాలి, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనం ఎటువంటి కర్మలు చేయాలి. గోనామాసు పఠితం. ఇంద్రాయ మంత్రం చూస్తే మనం ఇంద్రాయ అగ్నియ, ఇంద్రాయ భాగం. ఇంద్రాయ, ఇంద్రాయ అంటే పరమేశ్వర్య యోగాయ, పరమేశ్వర యోగం కొరకు. భాగం సేవనీయం, భాగానాం ధనం. ఇక్కడ భాగం అంటే సేవనీయమైనటువంటి, సేవించదగినటువంటి భాగాలు అంటే ధనానాం. కేవలం ధనం మాత్రమే కాదు, భాగం అంటే జ్ఞానానాం కూడా. ధనము, ధనాలు, జ్ఞానాలు. ధనానాం జ్ఞానానాం వా భాజనం సేవనం. ధనాన్ని సేవించాలి, సేవించాలంటే ఉపయోగించుకోవాలి, ధనపూర్వకంగా సంపాదించుకోవాలి. జ్ఞానం కూడా, వీటి పంచుకోవాలి, భాగాలు పంచుకోవాలి. భాగం. ప్రజావతి భూయస్య ప్రజా వర్తంతే యాసు తాహ. ప్రజావతి అత్ర భూమ్యార్థే అని రాయడం జరిగింది మత్తు ప్రత్యయంతో. భూయ ప్రజావతి. అనమీవ ఎలా ఉండాలి అంటే మన భోజనం కానీ మన వ్యవహారం కానీ అమీబా ఉండకూడదు. అమీబా శబ్దం అమీబా నుంచి వచ్చింది. అంటే రోగాలను కలిగించేది అమీబా. కానీ ఇక్కడ అనమీవ ఉంది. అమీవ. అమీవో వ్యాధిర్న విద్యతే యాసు తాని మహర్షి రాయడం జరిగింది. వ్యాధిర్న విద్యతే, ఎక్కడైతే వ్యాధి కలగదో, రోగాలు రాకుండా ఉంటాయి, అటువంటి అన్నం తీసుకోవాలి, అటువంటి వ్యవహారం చేయాలి. అనమీవాహ. అమీవో వ్యాధి. అమీవ అంటే వ్యాధి. నా విద్యతే, వ్యాధి నా విద్యతే. ఇందులో అయితే ఏ వ్యవహారంలో, ఏ భోజనం విషయంలో, తినే దాంట్లో, చేసే దాంట్లో, వ్యవహారంలో, ఆహారము, వ్యవహారాల్లో మనకు వ్యాధి కలగకూడదు, బాధలు కలగకూడదు. దానికి చెప్పడం జరుగుతుంది. ధాతు అమరోగే ఇత్యాస్మాత్ బహుళక ఉనాదయో. ఉన్నది క్వశ్చన్ కూడా వస్తుంది. అమరోగే ఈ ఈవన్ ప్రత్యయంతో వస్తుంది. అయక్ష్మ నా విద్యతే యక్ష్మ. యక్ష్మ రోగం అంటే అస్తమా, ఉబ్బసం లాంటి రోగాలు కూడా ఉండకూడదు. అయక్ష్మ టీబీ లాంటివి, రాజయక్ష్మ లాంటివి. టీబీ అంటే రాజయక్ష్మ అంటారు. అయక్ష్మా నా విద్యతే యక్ష్మ రోగరాజో యాసుత. రోగరాజం ఏంటి? రాజయక్ష్మ, రాజరోగం, అది టీబీ లాంటివి. నా విద్యతే యక్ష్మ రాజరోగో యాసుతా. యక్ష ఇది అస్మాత్ అర్థిస్తూ ఉన్నది కోశంలో ఉన్నటువంటి ప్రమాణం ఇది. అనేన మన్ ప్రత్యయం, దీంతో మత్ ప్రత్యయం చేస్తారు. అప్పుడు ఈ అయక్ష్మ శబ్దం నిష్పన్నమవుతుంది. మా నిషేధార్థే వహ అత్ర ప్రత్యయం. వాటిని కనుక తమరి యొక్క అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ వారు అని అర్థం, అది అని అర్థం తీసుకోవడం జరిగింది. స్థేన చోర. స్థేన అంటే చోరులు. ఈశత ఇష్టాం సమర్థో భవతు. ఇక్కడ మా చోరుల యొక్క, దొంగల యొక్క, వారు చెప్పినటువంటి వారి స్వాధీనంలో, దొంగల యొక్క స్వాధీనంలో మా ఉండకూడదు, వారి ప్రభావంతో ఉండకూడదు, వారి అధికారం ఉండకూడదు, దొంగల అధికారంలో మనం ఉండకూడదు. అత్ర లోట్ అర్థే లంగ్ ప్రత్యేక. ఇదంతా కూడా వ్యాకరణ సంబంధించింది. బహుళం ఛందస్సి ఇది షపో లుక్ అభావ, ఇది వ్యాకరణ విషయం. ఇది మా నిషేధార్థే అఘశంస. యో అఘం, అఘం అంటే పాపం. యో అఘం పాపం శంసతి స ధ్రువ నిశ్చల సుఖహేతవ. ధ్రువమైనటువంటి నిశ్చల స్థిరమైనటువంటి సుఖం కొరకు. అస్మిన్
వర్తమానే ప్రత్యక్షే ఇప్పుడు వర్తమానములో గోపతౌ యో గవాం పతి స్వామి తస్మి. గోపతి అంటే ఆవుల యొక్క పతి, నిజానికి గోధనమే ధనం. ఎవరైతే గవాంపతి గోవుల పతి ఉంటాడో స్వామి యజమాని, గోపతౌ స్యాత భవేయు బహ్వి బహువ అత్ర వచ్ఛందసి అని చెప్పేసి అష్టదశ సూత్రం గురించి చెప్పడం జరిగింది. అనేన పూర్వ సవర్ణాది దీర్ఘాదేశ, ఇదంతా కూడా వ్యాకరణ విషయం. యజమానస్య యహ పరమేశ్వరం సర్వోపకారం. యజమాని ఎవరు? యహ పరమేశ్వరం, పరమిత పరమాత్మ. ఎవరు? సర్వోపకారం, పరమిత పరమాత్మ స్వరూప ఉపకారం చేసేవాడు. ధర్మం చ యజతి యజమానస్య, అంటే ఎవరైతే ధర్మం చేస్తారో, ధర్మం ఆచరిస్తారో, సర్వ ఉపకారం చేస్తారో, ఈశ్వర ఉపాసన చేస్తారో వారు యజమానులు. యజమాని యొక్క తస్య విదుష, అటువంటి వారి యొక్క పశువును ఇక్కడ చాలా స్పష్టం చేస్తున్నారు. పశువులు అంటే గో, అశ్వ, హస్తి ఆదీన్. అంతేకాకుండా శ్రేయ ప్రజావ శ్రీ పశవ, గోవులు, గుర్రాలు, ఏనుగులు మొదలైనవన్నీ కూడా, అన్ని ప్రాణులన్నీ కూడా శ్రేయ, అదే శ్రేయస్సుని ఇచ్చేవి, శ్రీని శోభనిచ్చేవి, ఐశ్వర్యాన్నిచ్చేవి. అంతేకాకుండా ప్రజలు కూడా. శ్రీరి పశవ ప్రజావై పశవ, శతపథ బ్రాహ్మణం యొక్క ప్రమాణం. పాహి రక్ష, రక్షించండి అని చెప్పేసి పరమిత పరమాత్మ కోరుకోవడం జరిగింది. అలాగే పరమిత పరమాత్మ కూడా ఆదేశిస్తున్నాడు, మీరు రక్షించండి, వీటిని రక్షించండి. వీటిని, ఈ పశువులను, గో, అశ్వ, అస్థి ఆదీన్. అదే కాకుండా శ్రీని, ప్రజలను రక్షించుకోండి, భూమిని రక్షించండి, పంచ మహాభూతాలు రక్షించండి, కాలుష్యం చేయకండి. ఇది జీవన విధానం. ఇది కనుక అర్థం చేసుకుంటే మనం ఎలా జీవించాలో, అసలు శ్రేష్టకరం ఏమిటో ముందుగానే చెప్పడం జరిగింది. ఋషి పేరుతోనే పరమేష్ఠి ప్రజాపతి. పరమేష్ఠి పునరి కోశంలో ఇలా చెప్పుకున్నాం. మనం ఉత్తమ వ్యవహారాల్లో ఉండాలి, ఉత్తమ వ్యవహారాలు చేయాలి. కాబట్టి పరమేష్ఠి, పరమే ఉత్తమే వ్యవహారే తిష్టతి ఇది పరమేష్ఠి. ఋషి పేరులోనే చెప్పుకున్నాం. కాబట్టి మన విషయం దేవత అంటే విషయం, ఇక్కడ మంత్రుల యొక్క విషయం సవిత, పరమిత పరమాత్మ. ఇది సంస్కృతంలో మహర్షి దయానంద సరస్వతి గారు శబ్దాలకు అర్థం రాయడం జరిగింది. తర్వాత భావార్థం చెప్పడం జరిగింది. అంతకుముందు ఒక అన్వయం అని చెప్పేసి కూడా ఉంటుంది. ప్రతి మంత్రానికి ఆ మంత్రంలో ఎన్నో శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాన్ని ఒక వరుస క్రమంలో పెట్టడం జరుగుతుంది, అన్వయం చేయడం జరుగుతుంది. అది కూడా మనం చెప్పుకుంటే మహర్షి యొక్క శైలిని మనం అర్థం చేసుకుంటూ ఉంటుంది. అన్వయం ఏంటంటే, హే మనుష్య అయం సవితా దేవో భగవాన్, అంటే ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు తీసుకుని ఒక అర్థం వచ్చేటట్టుగా క్రమాన్ని పెట్టడం జరుగుతుంది. అది అన్వయం. మనుషులను సంబోధిస్తూ, హే మనుష్యా అయం సవితా దేవో భగవాన్ వాయవస్థ యాని అస్మాకం వో యుష్మాకం చ ప్రాణాంతకరణ ఇంద్రియాణి సంతి తాని శ్రేష్టతమాయ కర్మణే ప్రార్థయతు వయం ఇషే అన్నయో ఉత్తమేచ్ఛాయై సవితారం దేవం త్వాం తథా ఊర్జే పరాక్రమ ఉత్తమ రస ప్రాప్తయే భాగం భజనీయం త్వాం సతతం ఆశ్రయామః ఏవం భూత్వా యూయం ఆప్యాయధ్వం వయం చ ఆప్యాయమహే. హే పరమేశ్వర, భవాన్ కృపయా అస్మాకం ఇంద్రాయ పరమైశ్వర్య ప్రాప్తయే శ్రేష్టతమాయ కర్మణే చ ఇమాః ప్రజావతి అనమేవ అయక్ష్మ గాః సదైవ ప్రార్పయతు. హే పరమాత్మన్, భవత్కృపయా అస్మాకం మధ్యే కశ్చిద్ అఘశంసః పాపి స్తేన చోరః చ మ ఈషత కదాచిత్ మా ఉత్పద్యతాం. తథా త్వం అస్య యజమానస్య జీవస్య పశూన్ పాహి సతతం రక్ష. యతో వా తా గా ఇమాన్ పశూన్ చ అఘశంసః స్తేనో మ ఈషత హర్తుం సమర్థో నా భవేత్. యతః అస్మిన్ గోపతౌ పృథివ్యాది రక్షణం ఇచ్ఛుకస్య ధార్మిక మనుష్యస్య సమీపే బహ్వో గావో
గావో ధ్రువ స్యాత భవే. ఇది ఒక వాక్యంలో ఈ రకంగా క్రమంలో కూర్చోవడం జరిగింది. మనం ఆ పూలు ఈ పూలు అంటే ఏ విధంగా మాల తయారు చేసుకుంటాం ఆ విధంగా మాల తయారు చేసి పెట్టడం జరిగింది. ఇది అన్వయం. తర్వాత భావార్థం సంస్కృతంలో మనుష్యైః సదైవ ధర్మ్యం పురుషార్థం ఆశ్రిత్య ఋగ్వేదాధ్యయనేన గుణ గుణినౌ జ్ఞాత్వా సర్వ పదార్థానాం సంప్రయోగేణ పురుషార్థ సిద్ధయే శ్రేష్టతమాభిః క్రియాభిః సంయుక్తైర్ భవితవ్యం. యథా ఈశ్వరానుగ్రహేణ సర్వేషాం సుఖైశ్వర్యస్య వృద్ధిః స్యాత్ తథా సమ్యక్ క్రియయా ప్రజాయా రక్షణ శిక్షణే సదైవ కర్తవ్యే. యతో న ఏవ కశ్చిత్ రోగాఖ్యోః విఘ్నః చోరః చ ప్రబలః కదాచిత్ భవేత్ ప్రజాశ్చ సర్వాణి సుఖాని ప్రాప్నుయుః. येन इयं विचित्र सृष्टि रचिता तस्मै जगदीश्वराय सदैव धन्यवादाः वाच्याः. एवं कुर्वतो भवतः परमदयालुः ईश्वरः कृपया सदैव రక్షయిష్యస్తి ఇది మంతవ్యం. ఈ అర్థాల గురించి ఇంకా మనం ఎంతో చెప్పుకోవడం విశ్లేషణ చేసుకోవడం అవసరం ఉంది. ఈరోజు ఈ మంత్రం యొక్క శబ్దం అందులో కొన్ని అర్థాలు సంస్కృతంలో పరిచయం చేసుకున్నాం. రేపు ఇంకా కూడా ఈ మంత్రం యొక్క అసలు ఏమిటో తెలుసుకుంటే యజుర్వేదం యొక్క ఇది భూమిక అని చెప్పవచ్చు. ఈ మంత్రం యజుర్వేదంలో ఏముందో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఏం నేర్చుకోబోతున్నామో ఏ కర్మ శ్రేష్ఠ కర్మలో అన్నింటి గురించి కూడా ఈ మంత్రంలో పెట్టడం జరిగింది. పరిమిత పరమాత్మకు మనం ఇళ్ళవేళలా సదా రుణపడి ఉంటాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రుణపడి ఉంటాం. ఈ విషయాన్ని ఇక్కడ చూద్దాం. తర్వాత ఈ మంత్రంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని మన ఆచరణను మన కర్మలను సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. పరివర్తన అవసరం. పరివర్తన గురించి మనం మన జీవనంలో ఎన్నో తెలుసుకోవడం అవసరం ఉంటుంది. ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో సంపాదించుకోవాలి. ఆ సంపాదన ఎలా ఉండాలి, ఎటువంటి సంపాదన ఉండాలి, ఏ కర్మలు చేయాలి, ఏవి పుణ్యకర్మలు, ఏవి శ్రేష్ఠతమ కర్మలు అన్ని కూడా తెలుసుకొని పాపభావులం కాకుండా పుణ్యభావులమై మన కష్టాలను నష్టాలను దూరం చేసుకొని ఏ రోగాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ అశాంతి లేకుండా, ఏ భయాలు లేకుండా జీవించే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా పరిమిత పరమాత్మకు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, మన శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి ప్రజ్ఞాచక్షు విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధులారా మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శమోం శుభం. 3 సార్లు ఓంకారం చేద్దాం. ఇంతవరకు విన్న విషయాలు మననం చేసుకుంటూ నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శ్వాస నిండా నింపుకోండి. భక్తితో, భావనతో, శ్రద్ధతో, ప్రేమతో ఓంకారం 3 సార్లు. ఓ ఓ
శాంతి 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 పాఠం.